లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం ఏది? ఆప్షన్స్: షాంఘై టవర్, బూర్జ్ ఖలీఫా, చార్మినార్, ఐఫిల్ టవర్. కరెక్ట్ ఆన్సర్ బూర్జ్ ఖలీఫా. ఇది దుబాయ్లో ఉంది. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఫస్ట్ ఆన్సర్ చెప్పింది యాజ్ యూజువల్ సమీరా. సలాం వాలేకుం జీ అండ్ ఏజీ రత్న అండ్ పింకీ హెచ్ఎన్. వెరీ వెల్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్ లైక్ దిస్ వే. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియోలో హ్యావ్ ఫ్యామిలీకి చెందిన హ్యావ్, హ్యాస్, హ్యాడ్ యూజెస్ ఏంటో చూద్దాం. అండ్ పర్సనల్ ప్రొనౌన్స్ గా చెప్పుకునే హిస్, హర్, హిమ్ ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది ఒక్కొక్క సెంటెన్స్ లో చూద్దాం. నేను చెప్పే ప్రతి సెంటెన్స్ మీరు నా వెనక రిపీట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ గ్రామర్ ఛానల్. ఆఫ్ కోర్స్ ఐఎమ్ పవన్ కుమార్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఒక సెంటెన్స్ లో హ్యావ్ వచ్చినప్పుడు రూల్ చూసుకున్నట్టయితే ఐ, యు, వి, దే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గా యూజ్ చేయాలి. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ కూడా అదే అవుతుంది. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. ఐ హ్యావ్ ఏ కార్, సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యావ్ ఏ కార్, నాకు కారు ఉంది. దే హ్యావ్ ఏ కార్, సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దే హ్యావ్ ఏ కార్, వారికి కారు ఉంది. వీ హ్యావ్ ఏ కార్, సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వీ హ్యావ్ ఏ కార్, మాకు కారు ఉంది. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఐ హ్యావ్ ఈటెన్. ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫార్మ్ 3. ఐ హ్యావ్ ఈటెన్, నేను తిన్నాను. యూ హ్యావ్ ఈటెన్. యూ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫార్మ్ 3. యూ హ్యావ్ ఈటెన్, మీరు తిన్నారు. వీ హ్యావ్ ఈటెన్. వి అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫార్మ్ 3. వీ హ్యావ్ ఈటెన్, మేము తిన్నాము. హ్యాస్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. ఇది ప్రెజెంట్ టెన్స్ లో చూస్తాం. సెంటెన్స్ లో హ్యాస్ వచ్చినప్పుడు రూల్ చూసుకున్నట్టయితే హీ, షీ, ఇట్ అండ్ నేమ్స్. మీ పేరు, నా పేరు ఏదైనా సరే. హీ, షీ, ఇట్ అండ్ నేమ్స్ ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్ గా ఉంటాయి, అందుకే హ్యాస్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్: హీ హ్యాస్ ఎ కార్. హీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. హీ హ్యాస్ ఎ కార్, అతనికి కారు ఉంది. సోనీ హ్యాస్ ఎ స్కూటీ. సోనీ అనేది సింగులర్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ ప్లస్ ఆబ్జెక్ట్. సోనీ హ్యాస్ ఎ స్కూటీ, సోనీ దగ్గర స్కూటీ ఉంది. ఎగ్జాంపుల్స్ స్ట్రక్చర్ గమనించినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హీ హ్యాస్ ఈటెన్. హీ హ్యాస్ ఈటెన్, అతను తిన్నాడు. షీ హ్యాస్ ఈటెన్. షీ హ్యాస్ ఈటెన్, ఆమె తిన్నది. ఇట్ హ్యాస్ ఈటెన్. ఇట్ హ్యాస్ ఈటెన్, అది తిన్నది. ఎగ్జాంపుల్స్ స్ట్రక్చర్ గమనించినట్టయితే సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ ఆబ్జెక్ట్. హీ లాస్ట్ హిస్ మొబైల్. హీ లాస్ట్ హిస్ మొబైల్, తన మొబైల్ పోగొట్టుకున్నాడు. హీ ఈజ్ ఎట్ హిస్ హోమ్. హీ ఈజ్ ఎట్ హిస్ హోమ్, అతను తన ఇంట్లో ఉన్నాడు. ఐ లైక్ హిస్ సాంగ్స్. ఐ లైక్ హిస్ సాంగ్స్, ఆయన పాటలు నాకు ఇష్టం. హ్యాడ్ అనేది హ్యావ్ ఫ్యామిలీకి చెందిన వర్డ్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ గా చెప్పుకుంటాం. హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లో చూస్తాం. హ్యాడ్ వచ్చే సెంటెన్సెస్ లో రూల్ గమనిస్తే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేమ్స్
కంప్లీట్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అలాగే సింగులర్స్కి అన్నిటికీ మనం హ్యాడ్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ స్ట్రక్చర్ గమనించినట్టయితే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యాడ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ కార్, నాకు కారు ఉండేది. వి హ్యాడ్ ఏ కార్, వి హ్యాడ్ ఏ కార్, మాకు కారు ఉండేది. వి హ్యాడ్ ఏ కార్, వి హ్యాడ్ ఏ కార్, మాకు కారు ఉండేది. ఎగ్జాంపుల్స్ స్ట్రక్చర్ గమనించినట్టయితే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ప్లస్ వర్బ్ V3 ఫామ్ ఉంటుంది, ఎందుకంటే పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి. ఐ హ్యాడ్ ఈటెన్, ఐ హ్యాడ్ ఈటెన్, నేను తిన్నాను. యూ హ్యాడ్ ఈటెన్, యూ హ్యాడ్ ఈటెన్, మీరు తిన్నారు. దే హ్యాడ్ స్టడీడ్, దే హ్యాడ్ స్టడీడ్, వారు చదువుకున్నారు. వి హ్యాడ్ కంప్లీటెడ్, వి హ్యాడ్ కంప్లీటెడ్, మేము పూర్తి చేశాము. వి హ్యాడ్ ఈటెన్, వి హ్యాడ్ ఈటెన్, మేము తిన్నాము. ఎగ్జాంపుల్స్ వి సా హిమ్ ఇన్ ద మార్కెట్, వి సా హిమ్ ఇన్ ద మార్కెట్, మేము అతనిని మార్కెట్లో చూసాము. ఇక్కడ సెంటెన్స్ కి స్ట్రక్చర్ గమనించినట్టయితే వి అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, సా అనేది V2 వర్బ్ 2 ప్లస్ హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఇన్ ద మార్కెట్ అనేది అదర్ వర్డ్స్. అయితే ఇక్కడ గమనించినట్టయితే వి అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ V2 అంటే ఇది సింపుల్ పాస్ట్ కి చెందిన స్ట్రక్చర్. సెకండ్ వన్ కెన్ యూ కాల్ హిమ్, కెన్ యూ కాల్ హిమ్, మీరు అతనిని పిలవగలరా. థర్డ్ వన్ దే హెల్ప్ హిమ్, దే హెల్ప్ హిమ్, వారు అతనికి సహాయం చేస్తారు. చివరగా హర్ తో ఎగ్జాంపుల్స్ చూద్దాం. లాస్ట్ స్లైడ్ లో హిమ్ తో ఎగ్జాంపుల్స్ చూసాం, ఈసారి హర్ తో ఎగ్జాంపుల్స్ చూద్దాం. హర్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్ కింద చెప్పుకుంటాం, అది ఆబ్జెక్టివ్ ప్లేస్ లో వస్తే దాన్ని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కింద చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. వి సా హర్ ఇన్ ద మార్కెట్, వి సా హర్ ఇన్ ద మార్కెట్, మేము ఆమెను మార్కెట్లో చూసాము. ఇక్కడ స్ట్రక్చర్ గమనించినట్టయితే వి అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, సా అనేది V2 వర్బ్ 2, హర్ అనేది పర్సనల్ ప్రొనౌన్, అది ఆబ్జెక్టివ్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. ఇన్ ద మార్కెట్ అనేది అదర్ వర్డ్స్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇది సింపుల్ పాస్ట్ కి చెందిన స్ట్రక్చర్. సెకండ్ వన్ కెన్ యూ కాల్ హర్, కెన్ యూ కాల్ హర్, మీరు ఆమెను పిలవగలరా. దే హెల్ప్ హర్, దే హెల్ప్ హర్, వారు ఆమెకు సహాయం చేస్తారు. I know you all are waiting for the question and here it is. This video's question. Ayodhya Ram Mandir is located in which state of India? అయోధ్య రామ మందిరం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఏ మహారాష్ట్ర, బి ఉత్తరప్రదేశ్, సి ఉత్తరాఖండ్, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్లో ఆన్సర్ షేర్ చేసుకోండి. మీకు ఆన్సర్ తెలీదా? అయితే నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.